కాబట్టి కర్మ అందుకు. ఈ కర్మ చేసిన తర్వాత మనస్సు శుద్ధం కావాలి. మనస్సు కూడా శుద్ధమైతేనే ఆ కర్మలోనూ శుద్ధత్వం వస్తుంది, మనస్సు శుద్ధమవుతుంది. తర్వాత భగవంతుని గురించి తెలుసుకునే దానికి కూడా మనసు శుద్ధమై ఏకాగ్రం అవుతుంది. అది శుద్ధం కావాలంటే గుడ్డలు మాసిపోయినాయి, శుద్ధం కావాలంటే ఉత్కల్లంటే పౌడర్ వేయాల, కొంచెంసేపు నానబెట్టాలా, బాగా నానిన తర్వాత వేసి సోప్ వేసి రుద్ది 4 దెబ్బలు వేయడమో ఏదో ఒకటి చేయడమో చేయాలి. చేస్తే అప్పుడు దాంట్లో ఉంటే మురికి అంతా పోతుంది. ఆ మురికి పోయేదానికి ఎంత మురికి ఉంటే అంత బాగా బతకాల్సి ఉంటుంది. అవునా? ఇప్పుడు మన మనస్సు అనేటువంటి గుడ్డ మురికి పెట్టుకుంది. మన మనస్సు అనే వస్త్రము మురికిగా ఉందా లేదా? ప్రాపంచిక విషయాలను పట్టుకున్నదా లేకపోతే శాంతముగా ఉన్నదా? శాంతముగా ఉంటే నువ్వు ఆత్మస్వరూపానికి దగ్గర పోతున్నట్టు లెక్క. ఏమంటే ఎన్ని కోట్లున్నా శాంతముగా మనస్సు ఉండదు. పైకి చూసేదానికి శాంతంగా ఉన్నట్టుగా బయట కనిపిస్తుంది, లోపల ఉంటుంది. లోపల వాడి మనసుకే తెలుస్తుంది శాంతముగా ఉండలేడు. శాంతముగా ఉండుట రావాలంటే ఒకటే నాణ్య పంథా విద్యతే అయనాయ. ఇది ఒకటే మార్గం. ఏదో ఒకటే మార్గం, భగవంతునితో సంబంధం పెట్టుకున్నటయే మార్గం. అంతకు మార్గం తప్ప వేరే మార్గం లేదు. చూసారా? ఆ భగవంతునితో సంబంధం పెట్టుకుంటేనే మనసు శాంతమవుతుంది. అందుకని ఆ మనస్సు ఉపశమనం కలుగుట కొరకు, ఆ మనస్సు శాంతమై ఏకాగ్రము కలుగుట కొరకు ఇప్పుడు దానికి ఉండేటువంటి మలినాన్ని పోగొట్టేదానికి ఇప్పుడు ఉపాసన. ఉపాసనలో భాగము నాడి శుద్ధి, ప్రాణాయామము. పూజ చేసేదానికి ముందు వీడు కూర్చొని ముక్కు పట్టుకుంటాడు. ముక్కు పట్టుకుంటాడు. ఎందుకంటే మీ అందరికీ ప్రాణాయామం అనేటువంటిది ప్రాణాయామం చేయాలి. అక్కడ మామూలుగా సంకల్పం చెప్పి చేసేటప్పుడు సంకల్పానికి ముందు ఆచమనం, ఆచమనం తర్వాత ప్రాణాయామం, ప్రాణాయామం తర్వాత సంకల్పం. పూజలో ఉంటుంది ఇది. కానీ ఆయన ఏం చెప్తాడు? ఆయన చుట్టూ రాగుతాడు. ప్రాణాయామం అంటే ఆయన కరెక్ట్ బాగుంది. ప్రాణాయామం ఆయన చేయడు, మనం ముక్కు పట్టుకోండి అంటాడు. ఓం భూ భో సోమ ఓం జనంత భవం సత్యం తత్సర్వేణ భగవతి వసతిం దినో విజయాత భగవద్గీత సంతం భూస్వరం. మమ అనుకో. ఏం చెప్తున్నాడు? మమ అనుకో అన్నాడు. నువ్వు ఎందుకు మమ అనుకుంటున్నావు? ఎందుకు ముక్కు పట్టుకోమన్నాడు? ప్రాణాయామం ఏమైనా చేసినారా? ఏమన్నా ఉందా? నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫలాప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే. కర్మ సాత్వికంగా ఉండాలి. కర్మ సాత్వికంగా ఉండాలంటే యజ్ఞం కావాలి. అది నువ్వు చేసే కర్మ యజ్ఞం కావాలి. నువ్వు చేసే కర్మ యజ్ఞం కావాలంటే యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మబంధన యజ్ఞశిష్టామృత భూజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ. యజ్ఞం తప్ప వేరేది చేస్తే బంధం అవుతుంది. యజ్ఞము చేసి ఆ యజ్ఞము తర్వాత మిగిలిన ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్వకిల్ విషయ ముచ్యంతే. సర్వ కల్మషాలు సర్వ పాపాలు పోతాయి. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్ట అమృత భుజో అంటే యజ్ఞము చేసి యజ్ఞము చేయగా మిగిలిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది అమృతం అవుతుంది. తద్వారా దాన్ని తీసుకున్న శరీరము అదంతా ఏమవుతుంది? అమృతప్రాయం అవుతుంది. అమృతప్రాయం అంటే మృతము లేనటువంటి స్థితికి నువ్వు చేరేదానికి మార్గాన్ని సూచిస్తుంది. అందుకని యజ్ఞం చేయమని. యజ్ఞం అంటే భగవంతునితో సంబంధపడి
చేసే కర్మ యజ్ఞం కావాలి. ఇప్పుడు ఇక్కడ నాకే వస్తాయి, అది ఎందుకు చేస్తున్నామో తెలియదు. అట్లా తెలియకుండా చేస్తే అది నిజమైన కర్మ అనిపించుకో. నేను శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, మీరు గ్రహిస్తే. నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించడానికి నేను చేయడం లేదు, అర్థమవుతుందా? వేరే వాళ్ళు విమర్శించడానికి చేయట్లా. కర్మ చేసేది హడావుడిగా చేయకూడదు. మళ్ళా నువ్వేమే ఇప్పుడు అష్టోత్తర శతనామావళి చెప్పే పూజ చేయాలనేమి సిద్ధాంతం లేదు. అయితే వద్దంటావా? అట్లుగా నీకు సమయం ఉందిగా, అష్టోత్తర శతనామావళి చెయ్యి, మనస్సును పెట్టి చెయ్యి. అర్థమవుతుందా? మనస్సును పెట్టి చేసేదాన్ని వేరేది నీకు ఏదో కార్యక్రమాలు ఆల్రెడీ ఫిక్స్ అయిందనుకో, అష్టోత్తర శతనామావళి చేయలేము. నిదానంగానే నామావళి పూజ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నీ హృదయాన్ని అర్పించు. నేను చేస్తున్నంతసేపు భగవద్భావంతో ఉన్నాను లేదా చూడండి. అలా చేయాలి, అలా చేయాలి. చేసి పర్లేదు, చాలు. ఎందుకంటే నీకు సమయం వేరే ప్రభావం ఉంది కాబట్టి కొంతసేపు అయినా సరే చేసి, హే పరమాత్మ, నేను ఈరోజు ఈ సమయం మాత్రమే నేను చేయగలిగాను. నేను మళ్ళీ సమయం దీన్ని కేటాయించుకొని మళ్ళీ నేను పెంచుకుంటాను. ఎట్లా ఉంది? అట్లా చేసుకోవాలి. అర్థమవుతుందిగా? కాబట్టి కర్మ అనేటువంటిది అలా చేయాలి. కర్మ అలా చేస్తే మనస్సు ఏమవుతుంది? ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది. మనస్సు భగవంతుని వైపు లగ్నం కావడం ప్రారంభమవుతుంది. అలా లగ్నమైతూ అవుతూ వస్తూ ఈ మనస్సుని ఇప్పుడు ఎలాగా నిన్ను శుద్ధం చేసుకోవాలి. ముందు మనసుకు మలినం పట్టిందని గుర్తించాలిగా. మనసుకు మలినం పట్టిందని గుర్తిస్తే కదా. ఇప్పుడు వేసుకోండి షర్ట్ ఉతకాలనంటే మలినమైందని గుర్తిస్తే కదా మనం ఉతుకుతాం. ఇప్పుడు ఏంటో బట్టలు వచ్చినాయంటే దాన్ని ఉతికే పని, దాన్ని తీసి బాగా విధులు ఇచ్చేసేది, ఉతికే పని లేదు. తెలుసా? బాగా విధులు చేస్తే అది ఎంత మురికన్నా ఉండేటట్టే అది అంటుకొని ఉంటుంది. బాగా విదిలించేస్తే అయిపోయింది. అది అట్లాంటి బట్టలు చేసుకున్నాయి. అంటే మనస్సు కూడా అంత పరమ పవిత్రంగా అయిపోవాలి. మంచిదే రావచ్చు, విదిలించాలి కదా. పోయినా కూడా ఆ వస్త్రాన్ని అయినా సరే విదిలించాలిగా. అలాగే అంటే మనస్సు అంత పరిశుద్ధమైపోతే అప్పుడు ఆ మనస్సును కూడా కొద్దిగా విదిలించాల్సి ఉంటుంది. మనమంత పరిశుద్ధం కావడం వరకు ఇప్పుడు మనస్సుకి ఏం చేయాలా? నాడు శుద్ధి, తర్వాత ప్రాణ
ప్రాణాయామము, ఈ ఓంకార జపం. సరేనా? ఇప్పుడు నాడీ శుద్ధి చేస్తాం. నాడీ శుద్ధి చేస్తే శరీరం అంతా ముందు తల కొద్దిగా దిమ్మెక్కుతుంది. దిమ్మెక్కిన సక్రమంగా చేస్తే తల యాక్టివ్ అవుతుంది. సక్రమంగా చేస్తే యాక్టివ్ అవుతుంది. లేకపోతే తల దిమ్మెక్కి ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెడతా ఉంది అంటే నేను సక్రమంగా చేయడం లేదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది పెట్టింది అంటే మళ్ళా మీరు నన్ను అడగాలి. అట్లాగే చేస్తున్నారు అనుకోండి, అది ఇబ్బంది పెట్టి అట్లా తీసుకెళ్తుంది. అట్లా కాకుండా తల ఫస్ట్లో దిమ్మెక్కింది కానీ క్లారిటీ వస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. కరెక్ట్, నువ్వు చేస్తున్న విధానం కరెక్ట్. అట్లా కాదండి, ఎంత అయిపోతా ఉందండి కొద్దిగా ఇబ్బంది. నువ్వు చేస్తున్న విధానం ఏదో లోపం. ప్రాణాయామం కూడా అంతే, అర్థమవుతుందా? కాబట్టి అది మనం చేయవచ్చు. నాడి శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? పట్టుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకేసారి కంటిన్యూ చేసాం అనుకుంటే తట్టుకోలేదు. కొంచెం కొంచెం అలవాటు కొంచెం మరి శ్వాస తీసుకొని కొంచెం కుదిరినట్టు. పైగా మీరు వయస్సు కొద్దిగా ఎక్కువ కదా, వయసు ఎక్కువైంది కాబట్టి ఊపిరితిత్తులు కూడా అంత యాక్టివ్గా ఉండవు. ప్రాణాయామం చేస్తే ఊపిరితిత్తులు యాక్టివ్ అవుతాయి, హార్ట్ యాక్టివ్ అవుతుంది, తల కూడా యాక్టివ్ అవుతుంది. మీరు అంటుంటారు చూడండి, నేను ఏదో మర్చిపోతున్నాను, నాకు నిలవట్లేదు అనేసి. కారణం ఏంటంటే మీరు సక్రమంగా చేయట్లేదు. సక్రమంగా చేస్తే స్వామీజీ వయసు ఏంటంటే, స్వామీజీ వయసు ఆ మంత్రాలు తీసుకున్నాడంటే ఆయన పురోహితుడు ముందు చెప్తున్నాడు అనుకోండి. స్వామీజీ ఉన్నాడంటే ఒక భయపడతాడు. ఎందుకంటే ఉన్నాడు చూడండి, ఇతను ఉన్నాడే, ఆయన కర్మ చేసేదానికి అని చెప్తే వారితో నేనే మాట్లాడాను. ఆయన అన్నాడు, తత్వవిధానంద స్వామి వారిని మీరు ఎంచుకున్నారా, కారణం ఏంటి అవంతా అడిగాడు. సరే చెప్తే అన్నారు, తత్వవిధానంద స్వామి వారు వేదం నేర్చుకున్నారండి. ఆయన ముందర మంత్రం చెప్పాలంటే సామాన్యమైన మంత్రం చెప్పలేడు. ఎందుకంటే వారికి అన్నీ తెలుసు. వారి ముందర చెప్పేటువంటి వాడు తెలిసింటేనే చెప్పాలి, తెలియకపోతే చెప్పలేడు. చూడండి వారు చెప్పిన మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటే వారికి అన్నీ తెలుసు. అందరూ అన్నారంటే వేదంలో ఏదేదైతే యజ్ఞ విభాగము కర్మ విభాగం ఏదో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఏమంటే ఇంత వయసు అయింది కదా, ఇంత వయసు అయితే వాళ్ళు చెప్తా ఉంటే మంత్రాలన్నీ, ఆ మంత్రాలన్నీ ఇప్పుడు మీరు చెప్తారా చెప్పరా? చెప్తా ఉంటే దాంట్లో పలానా దోషం ఉందని కూడా చెప్తారు, కానీ మీరు ఇప్పుడు చెప్పట్లేదు. అడిగితే చెప్తారు, ఎందుకు చెప్పట్లేదు, నాకు అని చెప్పట్లేదు. కానీ ఆ మంత్రాలన్నీ ఇప్పుడు గుర్తున్నాయా లేదా? చెప్తున్నారంటే ఆటోమేటిక్గా చెప్తారు, కానీ చెప్పరు. వారిది మెదడు కాదా? వారిది మెదడులో నరాలు కాదా? మనది మెదడేగా. మనకు వయసు ఎంత ఉందిగా, మరి వారి మెదడుకు మన మెదడుకు ఏమి తేడా? మెదడులో ఉన్నాయే నరాలు, న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అని ఉంటాయి, అవి ఉన్నాయే,
చచ్చుబడిపోయినాయి. ఎందుకు తెలుసా? మనం చేసిన పనులు అటువంటివి. మెదడులో ఉండే నరాలు అట్లా ఉన్నాయి. వాటిని మనము సక్రమంగా మనం చేస్తే సక్రమంగా కూడా వస్తుంది. కానీ ఇప్పుడన్నా ప్రయత్నం చేసి మనం చేయాలి. మనకంతా అయిపోయింది కదా ఇంకేం అట్లా అనుకోవద్దండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మనం దాన్ని వెంటనే మార్చుకోవచ్చు. అంటే అవన్నీ యాక్టివ్ కావాల్సిన పనిలే, కానీ ఇప్పుడు మనం చేయగలగాల్సింది చేస్తే సూక్ష్మంలో ఉంది మోక్షం అంటారుగా. కాబట్టి నేను ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇప్పుడైనా మనకు మోక్షం పొందడం సులభం అవుతుంది, అర్థమవుతుందా? కాబట్టి లంగ్స్ యాక్టివ్ కావాలి, హార్ట్ యాక్టివ్ కావాలి, బుర్ర కూడా బాగా పనిచేయాలి. దానికోసం నాడి శుద్ధి, ఇంకొకసారి నాడి శుద్ధి చేసి తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా కొంచెం తేడా వచ్చిందా చేసే విధానం? అట్లాగా వారం రోజులు ప్రాక్టీస్ చేస్తాను. బాగా చేయాలి. ఉంగరపు వేలు, బొట్టన వేలు, ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన, బొట్టన వేలు కుడి ముక్కు. ఈ 2 వేలు మర్చుకోవాలి. చిటికెన వేలు, మధ్య వేలు మర్చుకోవాలి. తప్పు చేస్తున్నావు, నీకు రాలా. అందుకే నేను వారం రోజులు చెప్తాను, ప్రాక్టీస్ అంటాను. మీరు చేసిన తర్వాత మనం ధ్యానం దగ్గర మధ్య వేలు, చిటికెన వేలు చేతి వైపు రావాలి. మరి పట్టేయండి. చిటికెన వేలు మర్చుకోవా. చూపుడు పైకి రాని. అది అట్లా పట్టుకొని ఎడమ ముక్కకుండా గాలి బాగా పీల్చి కుడి ముక్కకుండా విడిచిపెట్టాలి. మళ్ళీ కుడి ముక్కకుండా గాలి పీల్చి ఎడమ ముక్కకుండా విడిచిపెట్టాలి. ఇది నువ్వు ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా. ఎందుకంటే అందరి ఊపిరితిత్తులు ఒకటిగా ఉండవుగా. ఒక్కొక్కరి ఊపిరితిత్తులు సామర్థ్యం అది వేరు
విషయం ఏంటంటే ఉదయం పూట ఎంటీ స్టమక్లో చేస్తే అది కూడా ఏం పెద్దదే కాదు. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే ఒక గ్రాడ్యువల్గా చేయాలి, చిన్నగా. అందుకని చెప్తాను, వాళ్ళ ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని అనుసరించి చిన్నగా చేయాలి. ఇప్పుడు నేను భస్త్రిక చేస్తాను అనుకోండి, మీరు భస్త్రిక అంత స్పీడ్గా చేయలేదు, ఇప్పుడు భస్త్రికనే చేయలేదు. అట్లాంటప్పుడు మిమ్మల్ని భస్త్రిక చేయమని మనం చెప్పకూడదు. ఇప్పుడు ముందు నాడి శుద్ధి చేస్తే భస్త్రిక అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుంది. ఎవరు రండి? చూడండి దాన్ని. అందుకనే నాడి శుద్ధి ఎలా అంటే చిన్నగా మీరు చేయగలిగే సామర్థ్యమును అనుసరించే చేయడం. ఎక్కువ ప్రెషర్ పెట్టదు, చిన్నగా చేస్తూ వస్తే బీపీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దాంతోపాటుగా ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. మాత్రలు నింపాల్సిన కన్నా ఎంటీ స్టమక్లో చేస్తే చేయవచ్చు. బీపీ ఉన్న వాళ్ళైనా సరే, షుగర్ ఉన్న వాళ్ళు సరే, ఏదైనా ప్రాబ్లం. బీపీ తక్కువ ఉంటే కూడా రెగ్యులర్ అవుతుంది, పెరుగుతుంది. నీ శరీరం నార్మల్ స్థాయికి వస్తుంది. బీపీ తక్కువ ఉంటే కూడా చేయవచ్చు. తక్కువేమీ ఉండదు, అది నార్మల్గానే ఉంటుంది. కొంతమందికి తక్కువగా ఉంటుంది, వాళ్ళ లెవెల్స్ అంతే. కొన్ని గుండెలు, కొన్ని ఊపిరితిత్తులు, కొన్ని శరీరంలో ఉండేటువంటి లెవెల్స్ కొన్ని తక్కువ ఉంటాయి. ఇప్పుడు 120/80 అనుకోండి నార్మల్ బీపీ. కొంతమందికి ఎప్పుడు 90/50 ఉంటాయి. అలా ఉండేటువంటిది అది వాళ్ళకి నార్మల్. దాన్ని వాళ్ళని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు తక్కువ ఉంది, లో బీపీ కాదు. వాళ్ళ శరీర పరిస్థితిని బట్టి వాళ్ళకి అది ఉన్నటువంటిది, అది సహజం. దానికేం ఇబ్బంది పడాల్సిన పని. సరేనా? వాళ్ళు కూడా చేస్తే అది బాగా యాక్టివ్గా వస్తుంది, ఏం ప్రాబ్లం. వాళ్ళకు నిజమైన డాక్టర్ కాదా? నిజమైన డాక్టర్ అయితే అలా చెప్పడు. ఈ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళాలి. మీరు వెళ్ళాలనుకున్నాను, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఫిజిషియన్ కరెక్ట్గా చెప్తారు. ఆ ఫిజిషియన్ కూడా మంచి ఫిజిషియన్గా ఉండాలి. డబ్బుల కోసం ఆశపడే వాళ్ళ దగ్గరికి పోకూడదు. ఏమి దానికి సంబంధం లేకుండా ఊరికే ట్యాబ్లెట్స్ రాసి చేస్తారు. రాత్రి కావాలా అని ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిందంటే డబ్బు కోసం హాస్పిటల్స్ నేను మాకు అక్కర్లేదు. టాపిక్ వద్దు, అది వద్దులేదు. టాపిక్ అది వద్దు. కరెక్టే, అది నాకు కూడా తెలుసు.
భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక భస్త్రికా భస్త్రిక 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 భ్రా కాదు, భా. భస్త్రిక భస్త్రికా ప్రాణాయామం అన్నట్టు. నేను ట్రై చేసేస్తాను సార్, కాన్సన్ట్రేషన్ ట్రై చేస్తాను. ఈ భస్త్రికా ప్రాణాయామం చేస్తే బాగా ఫ్రీ అవుతుంది, మైండ్ ఫ్రీ అవుతుంది, మైండ్ యాక్టివ్నెస్ వస్తుంది, అంతా వస్తుంది. భస్త్రిక సార్ బాగా బాగానే ఒత్తు భా, ఒత్తు భా. సరేనా? ఇది ఇప్పుడు వద్దు, దీన్ని మామూలుగా నాడు శుద్ధి చేయండి, తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం ఎలా చేయాలి? దానికి ఒక రూల్, 1-4-2. 1-4-2 అంటే ఒక్క వేలుతో 1, 2, 3, 4 చెప్తూ గాలి పీల్చుకుంటే 4 వేళల సమయం నిలపాలి, మళ్ళీ 2 వేళల సమయం విడిచిపెట్టాలి. అంటే 1, 2, 3, 4 ఇవి చెప్పుకునేంతసేపు గాలి పీల్చుకోవాలి, మళ్ళీ రెండింటినీ పూసేసి ఇంతకాలం